హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ ఒక లైక్ కూడా కొట్టండి. సో ఎప్సెట్ 2026 సిరీస్ కంటిన్యూ అవుతుందండి. సో లాస్ట్ క్లాసెస్లో పార్ట్ 1, పార్ట్ 2 కంప్లీట్ చేసుకున్నాం. సో ఇవాళ పార్ట్ 3. సో పార్ట్ 1లో ఏంటంటే కొన్ని డెఫినేషన్స్ నేర్చుకున్నాం, దాని రిలేటెడ్ కొన్ని ప్రాబ్లమ్స్ చేసినాం. పార్ట్ 2లో కంప్లీట్గా పీవైక్యూస్. పీవైక్యూస్లో షార్ట్ కట్స్ ఉన్నాయి అండ్ జేఈ మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా చాలా ఉన్నాయి దాంట్లో. సో నేను అందరికీ చెప్పేది ఒకటే, జేఈ మెయిన్స్ని ఎప్సెట్ని సపరేట్ చేసి చదవకండి, అంతా ఒకటే. ఎప్సెట్లో వచ్చిన క్వశ్చన్లు కూడా జేఈ మెయిన్స్లో వస్తాయి, జేఈ మెయిన్స్లో వచ్చినా కూడా ఎప్సెట్లో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మెజారిటీ ప్రాబ్లమ్స్ కూడా అదే మోడల్ ఉన్నాయి, లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం ఆల్రెడీ. ఓకేనా? సో ఇవాళ క్లాస్లో ఏంటంటే ఒక 2 డెఫినేషన్స్ నేర్చుకుంటే దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేద్దాం విత్ షార్ట్ కట్స్. నంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ ఉంటాయండి. ఇవాళ క్లాస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎప్సెట్, తెలంగాణ ఏపీ అండ్ జేఈ మెయిన్స్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్. సో ఒక్కసారి జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న వల్ల నా క్లాసెస్ చూడండి, డెఫినెట్గా యూస్ఫుల్గా అది మీకే అర్థమవుతుంది. ఓకేనా? రైట్. సో కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. కాంజుగేట్ ఏంటంటే మనం ఆల్రెడీ నేర్చుకుంటాం ఐపీలో. ఇఫ్ z ఈజ్ ఈక్వల్స్ x ప్లస్ ఐవై ఎనీ కాంప్లెక్స్ నెంబర్ ఉందనుకోండి, z ఈజ్ ఈక్వల్స్ x ప్లస్ ఐవై ఈజ్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్, దెన్ కాంజుగేట్ ఈజ్ డినోటెడ్ విత్ z బార్. కాంజుగేట్ని z బార్ అంటాం. సో z బార్ ఏంటి అంటే x మైనస్ ఐవై. ఇక్కడ పాజిటివ్ సైన్ ఉంది కదా, నెగిటివ్ సైనే కాంజుగేట్. నెగిటివ్ సైన్ సేమ్ వాల్యూ తీసుకోవాలి, x సేమ్ రాయాలి, y సేమ్ రాయాలి. పాజిటివ్ ఉంటే నెగిటివ్, నెగిటివ్ ఉంటే పాజిటివ్. z అంటే x ప్లస్ ఐవై అయిందనుకోండి, z బార్ అంటే కాంజుగేట్. కాంజుగేట్ ఏమవుతుందంటే x మైనస్ ఐవై. అదే సపోజ్ z ఈజ్ ఈక్వల్స్ x మైనస్ ఐవై అయిందనుకోండి, దాని కాంజుగేట్ ఏమవుతుంది మనకి, z బార్ ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ ఐవై. zx మైనస్ ఐవై అయితే z బార్ ఈక్వల్స్ x ప్లస్ ఐవై, zx ప్లస్ ఐవై అయితే z బార్ ఈక్వల్స్ టు x మైనస్ ఐవై. ఓకేనా? ఒక ప్రాబ్లం, సపోజ్ z ఈక్వల్స్ టు 2 ప్లస్ 3i, దెన్ z బార్ ఈక్వల్స్ టు డాష్. ఆన్సర్ ఆల్ ఫాస్ట్గా జస్ట్ సైన్ చేంజ్ చేయడమే, 2 మైనస్ 3i. z బార్ ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ 3i. అదే సపోజ్ z బార్కి మళ్ళీ సెకండ్ టైం కాంజుగేట్ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అంటే దీనికి కాంజుగేట్ చేస్తాయి, 2 మైనస్ 3iకి కాంజుగేట్ తీసుకుంటాయి. బార్ అంటే కాంజుగేట్. 2 మైనస్ 3i మైనస్ ఉంది కదా, దానికి ఆపోజిట్ సైన్ ఏంటి, ప్లస్. 2 ప్లస్ 3i అంటే 2 ప్లస్ 3i అంటే ఏంటి, మళ్ళీ z. అంటే ఏదైనా కాంప్లెక్స్ నెంబర్కి 2 టైమ్స్ కాంజుగేట్ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ సేమ్ ఫస్ట్ నెంబరే వచ్చేస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ లాగా కూడా తీసుకోవచ్చు మీరు. ఏంటంటే z బార్ పవర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు z. ఏదైనా కాంప్లెక్స్ నెంబర్కి 2 టైమ్స్ కాంజుగేట్ తీసుకుంటే మళ్ళీ అదే కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఏదైనా సేమ్ z1 ప్లస్ z2 బార్, 2 నెంబర్లు యాడ్ చేసి కాంజుగేట్ తీసుకున్నా ఆర్ సపరేట్గా కాంజుగేట్ తీసుకొని యాడ్ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. మల్టిప్లికేషన్ కూడా సేమ్, z1 z2 బార్ ఈక్వల్స్ టు z1 బార్ ఇంటూ z2 బార్. అంటే ఏదైనా నెంబర్కి 2 టైమ్స్ కాంజుగేట్ తీసుకుంటే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. z1 ప్లస్ z2 తీసుకొని కాంజుగేట్ తీసుకున్న ఆన్సర్, సపరేట్గా కాంజుగేట్ తీసుకొని యాడ్ చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. సో ఇది కాంజుగేట్ కొన్ని ప్రాపర్టీస్. ఓకేనా? కొన్ని ప్రాపర్టీస్ కాంజుగేట్వి. రైట్, ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చిన్న అర్థమైంది కదా మనకి. సో ఫస్ట్ బేసిక్గా కొన్ని ప్రాబ్లమ్స్లో స్టార్ట్ చేసి రైట్, ఇంకొక z1 ప్లస్ z2 వేస్తే వస్తుంది. సపోజ్ z ఈజ్ ఈక్వల్స్ టు ఒక z అనేది z ఈజ్ ఈక్వల్స్ x ప్లస్ ఐవై అనుకోండి, x ప్లస్ ఐవై, z ప్లస్ z బార్ ఈక్వల్స్ టు z బార్ అంటే ఏంటి, x మైనస్ ఐవై. రెండు x ప్లస్ ఐవై ప్లస్ x మైనస్ ఐవై యాడ్ చేస్తే ఐవై క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి రిమైనింగ్ ఏంటి, x ప్లస్ x 2x. x అంటే ఏంటి, రియల్ పార్ట్. అంటే ఏమొస్తుంది మనకి, 2 రియల్ పార్ట్ ఆఫ్ z వస్తుంది మనకి. z ప్లస్ z బార్ అంటే 2 రియల్ పార్ట్ ఆఫ్ z. అదే z మైనస్ z బార్ వేసుకుంటే ఏమొస్తుంది మనకి, జస్ట్ మీరు చేయండి, జస్ట్ z బార్ అంటే x మైనస్ ఐవై కదా, రెండు ప్లస్ చేస్తున్నాం, ప్లస్ ఐవై మైనస్ ఐవై క్యాన్సిల్ అవుతుంది. x ప్లస్ x 2x అంటే x అంటే రియల్ పార్ట్, 2 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ z.
జెడ్ మైనస్ జెడ్ బార్ చేస్తే దీనికి మైనస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మైనస్ ఎక్స్ అవుతుంది ప్లస్ ఐవై మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ ఐవై ప్లస్ ఐవై 2iy ఐ కామన్ తీసినాం అనుకోండి టూకి ఐ కామన్ తీస్తే వై అంటే ఇమాజినర్ పార్ట్ ఆఫ్ జెడ్ సో ఇమాజినర్ పార్ట్ ఆఫ్ జెడ్ ఇది కూడా ఇంపార్టెంటే జెడ్ ప్లస్ జెడ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ జెడ్ మైనస్ జెడ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 2i ఇంటూ ఇమాజినర్ పార్ట్ ఆఫ్ జెడ్ జస్ట్ ఎవ్రీడే థింగ్ బై హ్యాడ్ చేయొద్దండి జస్ట్ మనకు డౌట్ వచ్చినాక ఒక విధంగా కాంప్లెక్స్ నెంబర్ తీసుకోవాలి ఆ రెండు యాడ్ చేస్తే మనకు అర్థమవుతుంది ఓకేనా సో నెక్స్ట్ ఫస్ట్ 23rd క్వశ్చన్ చేద్దాం తర్వాత 22nd చేద్దాం అంటే 20 నెంబర్ అంటే లాస్ట్ క్లాస్లో 21కి ఎండ్ అయిందండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా సో ఈసారి నెక్స్ట్ 22 నుండి కంటిన్యూ అవుతుంది ఫస్ట్ 23rd క్వశ్చన్ అండి ఫైండ్ ద కాంజుగేట్ ఆఫ్ 2 + 5i ఇంటూ -4 + 6i ఏదైనా కాంప్లెక్స్ నెంబర్ కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇట్ షుడ్ బి ఇన్ ద స్టాండర్డ్ ఫామ్ అంటే x + iy ఫామ్లో ఉండాలి ఆర్ a + ib ఫామ్ ఎనీ ఫామ్ కానీ స్టాండర్డ్ ఫామ్లో ఇట్ ఈజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ అది ప్రోడక్ట్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ అండి ఫస్ట్ దాన్ని ఏం చేయాలి మనం సింప్లిఫై చేయాలి సింప్లిఫై చేసిన తర్వాత మనకి ఏది వస్తుందంటే మనకి దాని నుండి కాంజుగేట్ తీసుకోవచ్చు సో ఫస్ట్ 2 + 5i డైరెక్ట్ చేస్తున్నాం 2తో మల్టిప్లై చేస్తే 2 × -4 -8 2 6 12i 5 4 20 -20i + 5 6 30 + 30i². సింప్లిఫై చేసిన ఏం చేయాలి i² ప్లేస్లో -1 తీసుకోవాలి 12i -20i -8i + 30 × i² అంటే -1 సో -8 -8i -30 సో -8 -30 అంటే -38 -38 ఏంటి z ఇప్పుడు సింగిల్ కాంప్లెక్స్ నెంబర్లకు వచ్చింది మనకి x - iy ఫామ్లో ఉంది అంటే ఈ ఫామ్లో x - iy దాని కాంజుగేట్ ఏమవుతుంది x + iy z బార్ ఈజ్ ఈక్వల్స్ టు x అంటే రియల్ పార్ట్ అండి -38 + 8i ఇంకోటి గుర్తుపెట్టుకోండి కాంజుగేట్ అనేది సింబల్ ఎక్కడ చేంజ్ చేయాలంటే ఇమాజినరీ పార్ట్ ముందు చేంజ్ చేయాలి ఇమాజినరీ పార్ట్ ముందు చేంజ్ చేయాలి చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు అలా రియల్ పార్ట్ ముందు చేంజ్ చేయదు ఇమాజినరీ పార్ట్ ముందు సైన్ చేంజ్ చేసుకోవాలి కాంజుగేట్ అంటే ఓకేనా సో జెడ్ బార్ ఈక్వల్స్ ఏంటి కాంజుగేట్ ఇది వచ్చిన క్వశ్చన్ కాంజుగేట్ ఏంటి -38 + 8i సెకండ్ వన్ చూడండి 5i/7 + i 5i/7 + i z ఈక్వల్స్ టు z అనుకుందాం సో డినామినేటర్ ఏముంది కాంప్లెక్స్ నెంబర్ సో డినామినేటర్ కాంప్లెక్స్ నెంబర్ మనం ఏం చేస్తాం ద డినామినేటర్ రేషనలైజ్ చేస్తాం సో దీని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమొస్తుంది 7 + i ఉంది కదా 7 + i 7 - iతో మల్టిప్లై చేస్తాం 7 - i/7 - i సో 5 7 35 5 × + × -5i² a + b × a - b² - b² 7² - i² ఈజ్ ఈక్వల్స్ టు 35 -5 × i² అంటే -1/7² అంటే 49 -1 35 + 40 40/50 35 40 40/50 0 క్యాన్సిల్ 4/5 సో దీని కాంజుగేట్ ఇది రియల్ పార్టే ఓన్లీ రియల్ పార్ట్కి కాంజుగేట్ మనకి ఇక్కడ చేంజెస్ అని చెప్పి ఆల్రెడీ మీకు z ఈజ్ ఈక్వల్స్ 4/5 ఇది ఓన్లీ రియల్ పార్ట్ ఇది అంటే రియల్ పార్ట్కి కాంజుగేట్ తీసుకుంటే మళ్ళీ ఏది వస్తుందంటే రియల్ పార్టే వస్తుంది ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ఇమాజినరీ పార్ట్ హియర్ మనకి ఇమాజినరీ పార్ట్ లేదు రియల్ పార్ట్కి కాంజుగేట్ అంటే రియల్ పార్టే వస్తుంది ఓన్లీ ప్యూర్లీ రియల్ ఉంటాయి ఇక్కడ ఇమాజినరీ పార్ట్ లేదు 0 ఉంది సో ఇట్ ఈస్ ప్యూర్లీ రియల్ సో ప్యూర్లీ రియల్ కాంజుగేట్ అంటే 4/5 వస్తుంది మనకి ఓకేనా ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్గా రైట్ నెక్స్ట్ 22nd క్వశ్చన్ చూడండి 22nd క్వశ్చన్ దీని తర్వాత PYQs చేద్దాం కొన్ని రైట్ ఈ ప్రాపర్టీస్ కొన్ని నేర్చుకోవాలండి రియల్ పార్ట్గా గుర్తుపెట్టుకోండి కాంజుగేట్ ఆఫ్ రియల్ పార్ట్ ప్యూర్లీ రియల్ ఈజ్ ఆల్వేస్ రియల్ అదే వస్తుంది అదే నెంబర్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ సో నేను వెబ్సైట్ క్లాసెస్ స్టార్ట్ చేయకముందు సార్ క్లాస్ స్టార్ట్ చేయన్నారు స్టార్ట్ చేసాక చూడడం తగ్గిందండి ఓకేనా నేను స్టార్ట్ చేసేది మన స్టూడెంట్స్కి అందరు బెనిఫిట్ అవ్వాలని స్టార్ట్ చేస్తున్నా యూట్యూబ్ ఛానల్లో సో డెఫినెట్గా ఇట్ విల్ బి వెరీ 100% యూస్ఫుల్ అందరికీ 100% యూస్ఫుల్ అవుతుందండి చెప్తున్నా ఓపెన్ ఛానల్ JEE మెయిన్స్ స్టూడెంట్స్ కూడా చూసుకోవచ్చు
రైట్. సో సెకండ్ 22nd క్వశ్చన్ చూడండి. ఇఫ్ a minus ib into 3 plus 5i is the conjugate of -6 minus 24i, then a comma b is dash. ఇది దీని కాంజుగేట్ అంటండి, లేదా దీని కాంజుగేట్ ఇదైనా సేమ్ ఆన్సర్ మనకి. ఓకేనా? అంటే a minus ib ఈజ్ ఈక్వల్స్ దేని కాంజుగేట్ అంట -6 minus 24i ఇంటూ 3 plus 5i ఈజ్ ఈక్వల్స్ టు దేని కాంజుగేట్ -6 minus 24i బార్. దీని కాంజుగేట్ చేస్తే ఇది వస్తుంది. ఓకేనా? -6 minus 24i కాంజుగేట్ చేస్తే ఏమొస్తుంది మనకి a minus ib ఇంటూ 3 plus 5i వస్తుంది. మన a కామ b వాల్యూస్ ఫైండ్ చేయాలి. ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి మనకి ఏది ఇదని కూడా అది చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ దీని కాంజుగేట్ ఏమొస్తుంది -6 plus 24i, -6 plus 24i. సో ఇక్కడ మనకి మల్టిప్లై చేసి 2 సాల్వ్ కూడా చేసుకోవచ్చు, లేదంటే డినామినేటర్ సెండ్ చేసుకొని ఫ్రాక్షన్ వస్తుంది, దాన్ని రేషనలైజ్ చేస్తే కూడా వస్తుంది మనకి. నేను మల్టిప్లై చేస్తున్నా a ఇంటూ 3a 3a, a ఇంటూ 5 5ai, నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ -3bi, మైనస్ ఇంటూ ప్లస్ -5bi స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు -6 plus 24i. లైక్ టర్మ్స్ ఉంటే యాడ్ చేయండి, లేదా 3a plus 5ai -3bi, i స్క్వేర్ అంటే -1 కదా, ప్లస్ అవుతుంది, ప్లస్ 5b అవుతుంది, ఈక్వల్స్ టు -6 plus 24i. సో రియల్ పార్ట్ ఏంటి 3a plus 5b, ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఏంటి i కామన్ తీస్తే 5a minus 3b ఈక్వల్స్ టు -6 plus 24i. సో బోత్ సైడ్ ఇప్పుడు కంపేర్ చేయండి, రియల్ పార్ట్ అంటే 3a plus 5b ఈజ్ ఈక్వల్స్ టు -6. ఇంకోటి ఇమాజినరీ పార్ట్ ఏంటి, ఇది క్వశ్చన్ 1 అనుకుంది, ఇది 5a minus 3b ఈజ్ ఈక్వల్స్ టు 24. దీనికి షార్ట్ కట్ లేని చేయాల్సిందే, లేదా ఈ రైట్ సైడ్ సెండ్ చేసుకొని డినామినేటర్ రేషనలైజ్ చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సాల్వ్ చేసాం అనుకోండి, మనకి 5 క్యాన్సిలేషన్ ఇక్కడ దీన్ని 5తో మల్టిప్లై చేస్తున్నా, 15a అవుతుంది, 5 5 25b అవుతుంది, 5 6 30 అవుతుంది. ఇది యాస్టీ తీసుకుంటున్నా, సారీ దీన్ని 5తో చేయాలి, దీన్ని 3తో చేయాలి. 3 5 15a, 3 3 9b, 3 4 72. సో మనకేమొస్తుంది, సైన్ చేంజ్ చేస్తాం, మైనస్ ప్లస్ మైనస్, సో 34 రైట్. 15a క్యాన్సిల్, ఇది ఎంత వస్తుంది 34b వస్తుంది, ఈక్వల్స్ టు -102, b is equals to -102 by 34, 34 1s are 34 3s are, b is equals to -3. సో b వాల్యూస్కి వచ్చి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సో 3a plus 5 into b అంటే -3 is equals to -6, 3a minus 15 equals to -6, 3a is equals to 15 minus 6, a is equals to 12, 15 minus 6 అంటే 9, సారీ 9, a 9 by 3, a is equals to 3. అంటే a కామ b is equals to a కామ b ఏంటి 3, -3. ఓకేనా? క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. దీని కాంజుగేట్ ఇదంట, ఈజ్ ద కాంజుగేట్ ఆఫ్, అంటే దీని కాంజుగేట్ బార్ తీసుకుంటే ఏం రావాలంటే ఈ ఆన్సర్ రావాలి మనకి. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్గా. దీని తర్వాత అన్ని పీవైక్యూస్ చేద్దాం, దీని రిలేటెడ్ పీవైక్యూస్ అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ 24th క్వశ్చన్, ఇది ఏపీలో 23 అడిగే ఎంసెట్లో. సో వెబ్సైట్లో ఇఫ్ -3 plus i x² and x² plus y plus 4i are complex conjugates, then x is equals to dash. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయండి, నేను ఇవ్వలేదు ఆప్షన్స్ అనేవి. సో ఈ రెండు కూడా ఏంటంటే కాంజుగేట్స్ అంట, ఈ రెండు కూడా కాంప్లెక్స్ కాంజుగేట్. అంటే దీని కాంజుగేట్ తీసుకుంటే ఇది వస్తుంది, లేదా దీని కాంజుగేట్ తీసుకుంటే ఇది వస్తుంది మనకి. సో కాంజుగేట్ ఆఫ్ ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ సెకండ్ కాంప్లెక్స్ నెంబర్, or కాంజుగేట్ ఆఫ్ సెకండ్ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్. ఓకేనా? సో నేను ఫస్ట్ తీసుకుంటున్నా, దీని కాంజుగేట్ తీసుకుంటే వి విల్ గెట్ దిస్ ఆన్సర్. సో -3 plus i x² y బార్ ఈజ్ ఈక్వల్స్ టు x² plus y plus 4i. సో బార్ అంటే నెగిటివ్ వస్తుంది, సైన్ చేంజ్ అవుతుంది, -3 minus i x² y is equals to x² plus y plus 4i. సో టర్మ్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ సెండ్ చేసుకోండి. x² అంటే టర్మ్స్ అని రైట్ సైడ్ సెండ్ చేద్దాం. సో x² plus y
plus 4i plus 3 negative becomes positive plus I x square y is equals to 0. So equation మనకి రియల్ పార్ట్ సపరేట్ రాయండి. x square plus y x square y plus 3 is the real part plus 3 plus take out I common I common. If we take I common, what is happens? 4 plus x square y remaining 4 plus x square y equals 0. So compare and both the sides. This is a 0. So real part also equals 0 and imaginary part also equals 0. We can write 0 as 0 plus I into 0. So compare on both the sides. We will get x square plus y plus 3 equals 0. ఇది వస్తుంది మనకి. And second equation ఏంటి? 4 plus x square y is equals to 0. 4 plus x square y equals to 0. సో దీని నుండి y ఈక్వల్స్ ఏం రాసుకోవచ్చు మనం? y is equals to రెండు సైడ్ -3 మైనస్ x స్క్వేర్ లేదా ఓకే మనకి x వాల్యూ కావాలి కదా. సో కంప్లీట్గా ఏదైనా ఈక్వేషన్ ఎక్స్లో చేంజ్ చేసుకోవాలి. లేదా మనం y కూడా x స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. y వాల్యూ వస్తుంది. y దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ వస్తుంది మనకి. ఓకేనా? సో ఏదైనా తీసుకోవచ్చు మన కన్వీనియంట్. సో x స్క్వేర్ కూడా వేయచ్చు దీని నుండి. x స్క్వేర్ వాల్యూ కూడా x స్క్వేర్ ఈక్వల్స్ టు -y -3 దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇది క్వశ్చన్ నెంబర్ 2 అనుకుంటా. సో నేను y చేసిన ప్రాబ్లమ్ మనకి డైరెక్ట్ x కావాలి కాబట్టి డైరెక్ట్ xలో ఈక్వేషన్ చేంజ్ చేస్తున్నా. అందుకే y సబ్స్టిట్యూట్ చేస్తే కంప్లీట్గా xలో చేంజ్ అయిపోతుంది. ఓకేనా? సో 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 4 plus x square into -3 minus x square equals to 0. So 4 plus into minus -3x square minus extra power of 4 equals 0. సో హైయెస్ట్ పవర్ ఫస్ట్ రాస్తున్నా. సైన్ టోటల్ మైనస్ కామన్ తీస్తే ఏమొస్తుంది? ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 4 వస్తుంది ప్లస్ 3x స్క్వేర్ వస్తుంది -4 equals 0. దీన్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం. 4 1s are 4 కదా. సో ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 4 ప్లస్ 4x స్క్వేర్ minus x స్క్వేర్ -4 equals 0. సో x స్క్వేర్ కామన్ తీస్తే రిమైనింగ్ ఏంటి? x స్క్వేర్ ప్లస్ 4 -1 కామన్ తీస్తే x స్క్వేర్ ప్లస్ 4 equals to 0. సో అగైన్ x స్క్వేర్ ప్లస్ 4 is కామన్. x స్క్వేర్ ప్లస్ 4 is కామన్. రిమైనింగ్ ఏంటంటే x స్క్వేర్ -1 equals to 0. సో x స్క్వేర్ ప్లస్ 4 equals 0 ఆర్ x స్క్వేర్ -1 equals to 0. సో x స్క్వేర్ equals to -4 ఆర్ x స్క్వేర్ equals to +1. సో x is equals to ప్లస్ ఆర్ మైనస్ √1 అంటే √1 x ఈక్వల్స్ టు ప్లస్ √1 అంటే 1 x ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. అంటే మనకు ఇచ్చిన ఆప్షన్స్లో అన్ని కంప్లీట్గా రియల్ నెంబర్స్ ఉన్నాయండి. ఇక్కడ ఆప్షన్స్ రాయలేదు. అన్ని కంప్లీట్గా రియల్ నెంబర్స్ ఉంది. +r - 1 ఉంది, +r - 2 ఉంది, 0 ఉంది అండ్ ఇంకేదో ఉంది. సో ఇదేమొస్తుంది? x ఈక్వల్స్ టు +r - √2i వస్తుంది. మైనస్ అంటే i స్క్వేర్ కదా, 2i వస్తుంది. సో మనకున్న ఆప్షన్స్లో నేను తీసుకున్న పర్టికులర్ క్వశ్చన్లో మనకు ఓన్లీ రియల్ వాల్యూస్ ఉన్నాయి. ఇమాజినరీ వాల్యూస్ ఎక్కడ కూడా లేవు ఆన్సర్లో. ఓకేనా? సో ఆ x ఈక్వల్స్ ఏంటంటే +r - 1. ఇది ఈ క్వశ్చన్ ఏపీలో 23లో అడిగాడు. ఇలాంటి క్వశ్చన్ కాంజుగేట్ కొంచెం జాగ్రత్త ఉండాలి. అంటే దీన్ని కాంజుగేట్ బార్ తీసుకున్నా ఇది వస్తుంది, లేదా దీన్ని తీసుకుంటే కూడా ఇది వస్తుంది. ఓకేనా? రైట్, టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25 చూడండి. ద నెంబర్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ సాటిస్ఫైయింగ్ z బార్ ఈజ్ ఈక్వల్స్ టు iz స్క్వేర్ ఈజ్ డాష్. అంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేసేట్టు నెంబర్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్, ఎన్ని కాంప్లెక్స్ నెంబర్స్, హౌ మెనీ కాంప్లెక్స్ నెంబర్ విల్ సాటిస్ఫై దిస్ ఈక్వేషన్. అంటే z బార్ ఈక్వల్స్ iz స్క్వేర్ని సాటిస్ఫై చేసే కాంప్లెక్స్ నెంబర్స్ ఎన్ని ఉంటాయని అడుగుతున్నాడు మనకి. ఆప్షన్ ఏలో 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 5. సో ఫస్ట్ ఏదైనా కాంప్లెక్స్ నెంబర్ అనుకున్నాం. జనరల్ కాంప్లెక్స్ నెంబర్ z ఈక్వల్స్ x ప్లస్ i అనుకుందాం. z ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ i సాల్వ్ చేయాల్సిందేనండి. సో z బార్ అంటే ఏమొస్తుంది? సింపుల్ z బార్ ఈక్వల్స్ టు x మైనస్ i. సో z బార్ ఈక్వల్స్ ఏంటి? x మైనస్ i. బట్ షార్ట్కట్లో ఫటాఫట్ చేసేయాలి. i ఇంటూ z స్క్వేర్ అంటే x ప్లస్ iy హోల్ స్క్వేర్. సో ఐతో మల్టిప్లై చేస్తే x స్క్వేర్ వస్తుంది ప్లస్ బీ స్క్వేర్ అంటే ఏముంది? i స్క్వేర్ y స్క్వేర్. i స్క్వేర్ అంటే -1 మైనస్ y స్క్వేర్ రాస్తున్నా ప్లస్ 2xy ఐతో మల్టిప్లై చేస్తే i x స్క్వేర్ వస్తుంది మైనస్ iy స్క్వేర్
నెక్స్ట్ ప్లస్ ఇంటూ ఐ ఇంటూ ఐ స్క్వేర్ అంటే -1 -2xy. లెఫ్ట్ సైడ్ ఏముంది x మైనస్ ఐవై ఉంది. ఓకేనా, కంప్లీట్గా ఈ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ సెండ్ చేసుకోండి. అంటే ఐx² మైనస్ ఐవై స్క్వేర్ మైనస్ 2xy మైనస్ x ప్లస్ ఐవై ఈక్వల్స్ టు 0. సో రియల్ పార్ట్ ఏంటి, మనకి -x ఉంది, minus 2xy is the real part. Is imaginary part x² minus iy² plus iy plus I common this remaining into x² minus y² plus y equals to 0. So అంటే మనకి ఈక్వల్ 0 అంటే రియల్ పార్ట్ ఆల్సో ఈక్వల్ 0 అండ్ ఇమాజినరీ పార్ట్ ఆల్సో ఈక్వల్ 0 అండి. ఆ రెండు కూడా 0 అవుతాయి. సో -x minus 2xy equals to 0 or x² minus y² plus y also equals to 0. రెండిట్లో మనకి x కామన్ తీసుకోవచ్చు. రిమైనింగ్ ఏమొస్తుంది 1 + 2y వస్తుంది ఈక్వల్ 0. అంటే x ఈక్వల్స్ 0 ఆర్ 1 + 2y ఈక్వల్స్ టు 0. అంటే 2y ఈజ్ ఈక్వల్స్ ఏంటి -1, y ఈజ్ ఈక్వల్స్ టు -1/2. x ఈక్వల్స్ 0 ఆర్ y ఈక్వల్స్ టు -1/2. ఓకేనా. నెక్స్ట్ విడిచింది ఏంటి ఇక్కడ మనకి x ఈక్వల్స్ టు 0 ఆర్ y ఈక్వల్స్ టు -1/2. సో ఈ కేసెస్లో మనకి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. x ఈక్వల్స్ 0 తీసుకుంటే మనకి వాల్యూస్ ఏమొస్తున్నాయి, మనకి ఇఫ్ x ఈక్వల్స్ 0 దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ కండిషన్ ఉంది కదా, x ఈక్వల్స్ టు 0 తీసుకుంటున్నా. 0 తీసుకుంటే వాటి విల్ హ్యాపెన్స్, ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం, ఇది 1 అనుకుందాం. 0², ఓకేనా. అంటే 0² అంటే 0 అంటే -y² ప్లస్ y ఈక్వల్స్ టు 0. అంటే y కామన్ తీస్తే ఏమొస్తుంది మనకి, y కామన్ సింప్లిఫై చేస్తే y కామన్ తీస్తే ఏమొస్తుంది -y + 1 ఈక్వల్స్ 0. అంటే y వాల్యూస్ ఏమొస్తుంది, y ఈక్వల్స్ 0 వస్తుంది ఆర్ y ఈక్వల్స్ టు 1 వస్తుంది. అంటే రెండు పాయింట్స్ వచ్చినాయి మనకి, ఒకటి ఏంటి 0,0 ఒకటి 0 0. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి 0,1 0,1. టూ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఒకటి 0,0 ఇంకోటి 0,1. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఉంది, y ఈక్వల్స్ -1/2 ఉంది కదా, y ఈక్వల్స్ టు -1/2. దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, మళ్ళీ ఇది 1లోనే. అప్పుడు ఇంకో డిఫరెంట్ x వాల్యూస్ వస్తాయి మనకి. అంటే x² -1/2² అంటే -1/4 అవుతుంది, -1/2 అవుతుంది ఈక్వల్స్ టు 0. x² క్యాన్సిలేషన్ LCM కదా, 2 -3/4 equals to 0. x² equals to 3/4. x is equals to plus or minus √3/2. ఇక్కడ ఒక 2 వాల్యూస్ వచ్చినాయండి. ఒకటి √3/2, -1/2. ఇంకోటి -√3/2, -1/2. అంటే కంప్లీట్ ఎన్ని వాల్యూస్, ఇక్కడ 2 వాల్యూస్ వచ్చినాయి, ఇక్కడ 2 వాల్యూస్. అంటే 4 కాంప్లెక్స్ నెంబర్స్ విల్ సాటిస్ఫై దిస్ ఈక్వేషన్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. అంటే ఆ కండిషన్ని సాటిస్ఫై చేసే కాంప్లెక్స్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అంటున్నాను మనకి. సో ఆ కాంప్లెక్స్ ఎన్ని మ్యాక్సిమం కాంప్లెక్స్ నెంబర్స్ మనం పాయింట్ చేస్తున్నాం. టెక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ ఇంకో చిన్న కాన్సెప్ట్ అండి, దీని తర్వాత ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ ఇద్దాం. సూపర్ ఎక్సలెంట్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్. ఈ మోడల్లెస్ ప్రాబ్లమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ JEE మెయిన్స్ ఆల్సో. షార్ట్ కట్స్, నెంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఆ ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ చేద్దాం. చెప్పా కదా, మోస్ట్ ఇంపార్టెంట్ JEE మెయిన్స్ ఆల్సో. EBSET అండ్ JEE మెయిన్స్కి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ మాడ్యులస్. సపోజ్ ఏదైనా z ఈజ్ ఈక్వల్ x + iy ఉందనుకోండి కాంప్లెక్స్ నెంబర్, దెన్ మాడ్యులస్ ఆఫ్ z ఈజ్ డినోటెడ్ బై mod z అట్ సింబల్. సో దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే √x² + y². ఇట్లా డిఫైన్ చేస్తాం. మాడ్యులస్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్స్ టు √x² + y². సో ఇది mod z. అయితే mod z అనేది మనకి ఆల్వేస్ పాజిటివ్ వాల్యూ, పాజిటివ్ ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ 0. ఎందుకంటే మాడ్యులస్ mod z నథింగ్ బట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద ఎనీ పాయింట్ ఆన్ ద ప్లేన్, ఆర్గాన్ ప్లేన్. దానికి డిస్టెన్స్నే మాడ్యులస్ ఆఫ్ z అంటాం. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0. ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0. డిస్టెన్స్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0. ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0. సో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ నేర్చుకొని చిన్న బేసిక్ ఫార్ములాస్ ప్రాబ్లమ్స్ చేసి మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్ జంప్ అవుదాం. అంటే ప్రీవియస్ ఇయర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. సో దాంట్లో మినిమం అండ్ మ్యాక్సిమం ఉంటాయండి. 100% వచ్చే క్వశ్చన్ అది JEE మెయిన్స్లో కూడా.
సో జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ ఒకసారి చూడండి, డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. సో ప్రాపర్టీస్ మాడ్యులస్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ మైనస్ z ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ z బార్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ మైనస్ z బార్ ఈక్వల్స్ టు ఏంటంటే √x² ప్లస్ y². మాడ్యులస్ ఆఫ్ z వాల్యూ అదే, మాడ్యులస్ ఆఫ్ మైనస్ z వాల్యూ కూడా అదే వస్తుంది, ఎందుకంటే స్క్వేర్ చేస్తే నెగిటివ్ ఉన్నా కూడా పాజిటివ్ అవుతుంది. ఆర్ మాడ్యులస్ ఆఫ్ z బార్ ఆల్సో ఈక్వల్స్ టు అదే. నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ z ఇంటూ z బార్ ఈక్వల్స్ టు మాడ్యులస్ z². z ఇంటూ z బార్ ఈక్వల్స్ టు మాడ్యులస్ z². అండ్ మాడ్యులస్ ఆఫ్ z1 z2 ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ z1 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ z2. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మ్యాక్సిమం దగ్గర ఫైండ్ చేస్తాం, మ్యాక్సిమం అండ్ మినిమం దగ్గర ఈ ప్రాబ్లం, ఈ 3 ప్రాపర్టీస్ మోస్ట్ ఇంపార్టెంట్. మాడ్యులస్ ఆఫ్ z1 ప్లస్ z2 ఆల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ z1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ z2. ఇంకొక కాంప్లెక్స్ నెంబర్ z3 ఉందనుకోండి, ప్లస్ మాడ్యులస్ z3 తీసుకోవాలి. అంటే మాడ్యులస్ z1 ప్లస్ z2 ప్లస్ z3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మాడ్యులస్ z1 ప్లస్ మాడ్యులస్ z2 ప్లస్ మాడ్యులస్ z3. నెక్స్ట్ మాడ్యులస్ z1 ప్లస్ z2 మైనస్ తీసుకోండి ఫస్ట్. మాడ్యులస్ సేమ్ ఇది కూడా, మాడ్యులస్ z1 మైనస్ z2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మాడ్యులస్ z1 ప్లస్ మాడ్యులస్ z2. నెక్స్ట్ దిస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. మాడ్యులస్ z1 ప్లస్ మాడ్యులస్ z2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ మాడ్ z1 మైనస్ మాడ్యులస్ z2. సో ఇదండి మాడ్యులస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి అయితే ఎస్పెషల్లీ ఇవి ఈ రెండు కూడా. ఆ ప్రాబ్లం ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం, వాటిలో నేర్చుకోవచ్చు మనం. సో ఫస్ట్ బేసిక్ చూద్దాం. ఇఫ్ z ఈజ్ ఈక్వల్స్ టు 3 - 5 దెన్ మాడ్యులస్ ఆఫ్ z ఈక్వల్స్ డాష్. z అంటే మాడ్యులస్ ఆఫ్ z ఈక్వల్స్ ఏంటి మనకి √x² ప్లస్ y² ఫార్ములా ఇది, √x² ప్లస్ y². x అంటే రియల్ పార్ట్, y అంటే ఇమాజినరీ పార్ట్. x అంటే ఏంటి మనకి 3 కదా, సో 3² ప్లస్ y అంటే -5 కదా, -5². అంటే 3² అంటే 9, 5² అంటే 25. సో 9 + 25 అంటే √34. దిస్ ఈజ్ అ మాడ్యులస్ ఆఫ్ z. మాడ్యులస్ z అంటే √34. నెక్స్ట్ సెకండ్ దాంట్లో చూడండి. ఇఫ్ z ఈజ్ ఈక్వల్స్ x ప్లస్ iy, మన డౌట్ వచ్చింది అనుకోండి, చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా కండిషన్స్ కూడా మాడ్యులస్ ఆఫ్ -z చెక్ చేద్దాం ఒకసారి. -z అంటే ఏమొస్తుంది మనకి, ఇక్కడ ఏమవుతుంది మనకి, z అంటే x ప్లస్ iy కదా, సారీ z అంటే 3 - 5 కదా, -z అంటే ఏమొస్తుంది -3 + 5i అవుతుంది. అంటే -3² ప్లస్ 5² సేమ్ ఆన్సర్ వస్తుంది. అది కూడా 3² అంటే ఎందుకంటే స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి నెగిటివ్ ఆల్సో బికమ్స్ పాజిటివ్. 9 + 25 అంటే √34. అంటే ఇది జస్ట్ చెక్ చేసుకుంటున్నా. మాడ్యులస్ z వాల్యూ, మాడ్యులస్ -z వాల్యూ రెండు కూడా సేమే ఉంటాయి. ఇవన్నీ కూడా ఈక్వల్. మాడ్యులస్ z బార్, మాడ్యులస్ -z బార్ అంటే నేర్చుకుంటే ఏంటంటే ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్లో యూజ్ అయితే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు, వచ్చి అప్లై చేయడానికి అన్నట్టు. ఓకేనా. సో నెక్స్ట్ ఇఫ్ z ఈక్వల్స్ x ప్లస్ iy అండ్ మాడ్యులస్ z ఈక్వల్స్ 4 దెన్ లోకస్ ఆఫ్ z ఈజ్, వాడు మాడ్యులస్ z ఈక్వల్స్ ఎంత ఇచ్చిన కండిషన్లో 4 ఇచ్చిండు. మాడ్యులస్ z అంటే ఏంటి మనకి √x² ప్లస్ y² కదా, రాయద్దు దాంట్లో √x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్స్ టు 4. సో రూట్ ఉంది, స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఏమొస్తుంది మనకి x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్స్ టు 4² అంటే 16. మీ మోడల్ ప్రాబ్లమ్స్ మనకి ఐపీలో కూడా ఉంటాయి, చాలా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ మాడ్యులస్ 2z ప్లస్ 4 ఈక్వల్స్ టు 3. సేమ్ z ఈజ్ ఈక్వల్స్ ఏంటి x ప్లస్ iy అండ్ మాడ్యులస్ 2z ప్లస్ 4 ఈక్వల్స్ టు 3 దెన్ లోకస్ ఆఫ్ z ఈజ్ డాష్. సో ఇక్కడ వాడు 2z ప్లస్ 4 ఇచ్చింది కదా, 2 ఇంటూ z వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, x ప్లస్ iy ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 3. సో 2తో మల్టిప్లై చేస్తే మాడ్యులస్ 2x ప్లస్ 2iy ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 3. సో మాడ్యులస్ 2x ప్లస్ 4 ప్లస్ i ఇంటూ 2y ఈక్వల్స్ టు 3. మాడ్యులస్ ఉందిగా మనకి. మాడ్యులస్ అంటే ఏంటి √x² ప్లస్ x అంటే రియల్ పార్ట్ అండి, ఓన్లీ x అంటే x కాదు, x అంటే రియల్ పార్ట్, y అంటే ఇమాజినరీ పార్ట్. రియల్ పార్ట్ ఏంటి ఇక్కడ మనకి 2x ప్లస్ 4 అంటే 2x ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఏంటి 2y హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఈజ్ ఈక్వల్స్ టు 3². 3 అండర్ రూట్ వస్తుంది కదా, రూట్ క్యాన్సిల్ చేస్తే 3² అవుతుంది, రూట్ వస్తుంది. అక్కడ స్క్వేరింగ్ చేసాం అనుకోండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, 3². సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు రీసెంట్గా ఐపీ వెబ్సైట్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా అడుగుతుంటాడండి. కొంచెం జాగ్రత్తగా, మనకి ఐపీలో కూడా చాలా ఉంటాయి టెక్స్ట్ బుక్లో, అలాంటి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇవి బేసిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో నెక్స్ట్ మ్యాక్సిమం మినిమం అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అండ్ కొన్ని పీవైక్యూస్ కూడా ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్గా.
మాడ్యులస్ ప్రాబ్లమ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎఫ్సెట్కైనా జేఈఈ మెయిన్స్కైనా మినిమం అండ్ మ్యాక్సిమం. సో అవి ఫైండ్ చేసే దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు అందరు కూడా. సో ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ చూద్దాం. 26th క్వశ్చన్ అండి. ద మినిమం వాల్యూ ఆఫ్ మాడ్యులస్ జెడ్ ప్లస్ మాడ్యులస్ జెడ్ మైనస్ డాష్. అండ్ 27th క్వశ్చన్, ద మినిమం వాల్యూ ఆఫ్ మాడ్యులస్ జెడ్ మైనస్ 1 ప్లస్ మాడ్యులస్ జెడ్ మైనస్ 3 ఇస్ డాష్. సో ఇది ఏపీలో 22nd అడిగాడు, 22లో అడిగాడు, టీఎస్లో 19లో అడిగాడు ఈ ప్రాబ్లం. సో మనకి ఒక్క ఫార్ములా ఫస్ట్ ఎంత ట్రిక్ చూడండి, 10 seconds సొల్యూషన్ ఇచ్చు. ఏదైనా నంబర్ జెడ్ మైనస్ ఏ ప్లస్ జెడ్ మైనస్ బి ఫామ్లో ఉందనుకోండి, దీని మినిమం వాల్యూ ఏమవుతుందంటే మినిమం ఈక్వల్స్ టు మాడ్యులస్ ఏ మైనస్ బి. జెడ్ మైనస్ ఏ ప్లస్ జెడ్ మైనస్ బి మినిమం వాల్యూ ఏంటంటే మాడ్యులస్ ఏ మైనస్ బి. అంటే వీడిచ్చిన క్వశ్చన్లో ఫస్ట్ 26 క్వశ్చన్ సొల్యూషన్ చూస్తే మనకి మాడ్యులస్ జెడ్ ఉంది, జెడ్ ప్లస్ జెడ్ మైనస్ 0 రాసుకోవచ్చు, ప్లస్ మాడ్యులస్ జెడ్ మైనస్ 1 రాసుకోవచ్చు. దీని మినిమం వాల్యూ ఏం చెప్పండి, 10 secondsలో ఏ వాల్యూ బి వాల్యూ తెలిసి ఆన్సర్ వేసేయచ్చు మనం. ఏ వాల్యూ ఏంటి 0, బి వాల్యూ 1, దీంతో కంపేర్ చేయాలి. అంటే మినిమం వాల్యూ ఈక్వల్స్ టు 0 - 1 అంటే 0 - 1 అంటే -1, మాడ్యులస్ -1 అంటే +1. ఆన్సర్ చూడండి ఎంత ఈజీ ఉంది మనకి. అంటే మినిమం వాల్యూ మాడ్యులస్ జెడ్ ప్లస్ మాడ్యులస్ జెడ్ మైనస్ వాల్యూ మినిమం వాల్యూ ఏంటి 1. అండ్ 27th క్వశ్చన్ చూడండి, ఆన్సర్ మీరు చెప్పేసి ఈజీగా ఫాస్ట్గా. ఏంటి ఆన్సర్, వాట్ ఈజ్ ఆన్సర్? ఏ వాల్యూ ఏంటి ఇక్కడ, ఏ వాల్యూ 1, బి వాల్యూ 3, ఏ మైనస్ బి 1 - 3 అంటే 2. సో మినిమం వాల్యూ ఈక్వల్స్ టు మాడ్యులస్ జెడ్ మైనస్ 1 ఉంది ఆల్రెడీ, మినిమం వాల్యూ డైరెక్ట్ రాస్తున్నాం. మినిమం వాల్యూ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఏ వాల్యూ ఏంటి 0, బి వాల్యూ 3, 0 - 3, 0 - 3 అంటే -3, -3 అంటే సారీ మినిమం ఏ వాల్యూ 1 కదా, 1 - 3, 1 - 3 అంటే -2, మాడ్యులస్ -2 అంటే +2. సో దీని ఆన్సర్ ఏంటి +2. దీని మినిమం వాల్యూ ఏంటి +1. సో ఎంత ఈజీ అంటే ఈ ట్రిక్ అప్లై చేయాలి. కండిషన్ ఏంటంటే మనకి మాడ్యులస్ ఈ రెండు ఓన్లీ 2 మాడ్యులస్ జెడ్ మైనస్ ప్లస్ జెడ్ మైనస్ బి ఉంటేనే, ఇక మోర్ దెన్ 2 టర్మ్స్ ఉంటే మనకి డిఫరెంట్ ఫార్ములా అప్లై చేయాలి. అర్థమైందా? ఓన్లీ జెడ్ ఉండాలి, మాడ్యులస్ జెడ్ మైనస్ ఏ ప్లస్ మాడ్యులస్ జెడ్ మైనస్ బి ఉంటేనే ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఏపీలో టీఎస్లో ఈ 2 years కాకుండా ఇంతకుముందుగా ప్రీవియస్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. సో ఇది కాకుండా మనకి 30 క్వశ్చన్ చూడండి ఒకసారి ఇక్కడ చూడండి. ద మినిమం వాల్యూ ఆఫ్ మాడ్యులస్ జెడ్ ప్లస్ మాడ్యులస్ 2z - 3 ప్లస్ మాడ్యులస్ జెడ్ మైనస్ 1 ఈజ్ డాష్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంతకుముందు ప్రాబ్లం ఫార్ములా అప్లై చేసాం, అలాంటి చేయడానికి రాదండి. సో ఏం చేసుకోవాలంటే ఫస్ట్ మనకి ఆల్రెడీ ఇంతకుముందు ఫార్ములాస్ రాయించాం మినిమం వాల్యూ అంటే. ఏంటి ఫార్ములాస్ రాయించాం అంటే ఇక్కడ మనకి మాడ్యులస్ z1 ప్లస్ మాడ్యులస్ z2 ప్లస్ మాడ్యులస్ z3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు మాడ్యులస్ z1 ప్లస్ z2 ప్లస్ z3. ఇది కండిషన్. అంటే మాడ్యులస్ z1 ప్లస్ z2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు మాడ్యులస్ z1 ఉంది కదా, ఆ కండిషన్ అప్లై చేస్తాం. అయితే అప్లై చేసే టైంలో మనకి చేంజ్ చేసుకోవాలి, కొంచెం చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేస్తామంటే చూడండి ఒకసారి, మాడ్యులస్ z రాస్తాం ప్లస్ మాడ్యులస్, దీన్ని ఏం రాసుకోవచ్చు, మాడ్యులస్ z అంటే -z, రెండు వాల్యూస్ సేమ్, ఇంతకుముందు స్టార్టింగ్ చేసినాం. అంటే దీన్ని మైనస్ తీసుకొని, ఎందుకంటే యాడ్ చేస్తే ఏదో ఒక z క్యాన్సిల్ కావాలి, అలా చేంజ్ చేసుకోవాలి. ఎందుకు చేంజ్ చేస్తున్న రీజన్ అంటే ఏదో అన్ని టర్మ్స్ యాడ్ చేసామనుకుంటే z టర్మ్స్ అన్ని క్యాన్సిల్ కావాలి. అంటే ఇంతకుముందు చెప్పే అక్కడ మనకి ఎక్కడ యూజ్ చేస్తామని, దీన్ని ఏం రాసుకోవచ్చు, ఇట్లా రాస్తున్నాం ప్లస్ మాడ్యులస్ z మైనస్ 1 -2 మల్టిప్లై -2z అవుతుంది ప్లస్ 3 అవుతుంది ఈ నెంబర్. అంటే ఏమవుతుంది, ఇది మాడ్యులస్ z ప్లస్ మాడ్యులస్ -2z ప్లస్ 3 ప్లస్ z మైనస్ 1. సో ఇది వాడు ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్. సో ఈ కండిషన్ అప్లై అయ్యండి, ఈ ఫార్ములా అప్లై అయ్యండి. లీస్ట్ వాల్యూ మినిమం వాల్యూ అంటే లీస్ట్ వాల్యూ, అంటే లీస్ట్ వాల్యూ దేనికన్నా గ్రేటర్ లీస్ట్ వాల్యూ రిమైనింగ్ వాల్యూస్ అని కూడా ఆ లీస్ట్ వాల్యూ కల్లా గ్రేటర్ దెన్ ఉంటాయి, అంటే గ్రేటర్ దెన్ కండిషన్ అప్లై చేస్తున్నాం. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏంటి ఈ కండిషన్, మాడ్యులస్ z1 అంటే z ప్లస్ z2 అంటే ఇది -2z ప్లస్ 3 ప్లస్ z3 అంటే z మైనస్ 1. సో క్యాన్సిలేషన్ -2z ప్లస్ 2z -2z క్యాన్సిల్, 3 - 1 అంటే 4, 3 - 1 అంటే 2, మాడ్యులస్ 2 అంటే 2. సో మినిమం వాల్యూ ఆఫ్ దిస్ కామన్ నెంబర్ ఈజ్ 2. సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఇలా చేయాలండి.
సో దీన్ని కూడా సేమ్ కండిషన్ అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఓన్లీ జెడ్ ఉంటేనే Z-1 Z-B ఉంటేనే ఇది అప్లై చేయాలి. దీన్ని కూడా సేమ్ ఫార్ములాస్ అప్లై చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఈ 27th ఇది అప్లై చేస్తున్నా. సో మన కండిషన్ ఏం చెప్పా, మనం చేంజ్ చేసుకోవాలని చెప్పా. అంటే జెడ్ చేంజ్ క్యాన్సిల్ అయ్యేటట్టు చేంజ్ చేసుకోవాలి. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, మోడ్యులస్ Z-1 ప్లస్ దీన్ని ఏం రాసుకోవచ్చు, -Z-3. ఓకేనా. సో మైనస్ మల్టీప్లైస్ ఏమొస్తుంది ఇక్కడ, మోడ్యులస్ Z-1 ప్లస్ మోడ్యులస్ -Z+3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్. ఇప్పుడు కండిషన్ అప్లై అయ్యండి. ఏంటి, మోడ్యులస్ Z1 ప్లస్ Z2 మోడ్యులస్ -Z+3. ఏ మెథడ్ వేసినా ఆన్సర్ సేమ్ వస్తుంది. Z క్యాన్సిల్, 3 - 1 అంటే 2. సో దీని మినిమం వాల్యూ ఎంత వచ్చింది మనకి, 2 వచ్చింది. ఇట్లా వేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. బట్ ఇలా ఉంటే డైరెక్ట్ ఫామ్లో అప్లై చేసుకోవచ్చు, లేదా ఈ కండిషన్ కూడా అప్లై చేసి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ అండి, ఏది మినిమం వాల్యూ అడిగితే. ఓకేనా. సో ఇది కూడా సేమ్ చేసుకో, స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్. ఇది జేఈలో కూడా అడుగుతుంటాడు మ్యాక్సిమం వాల్యూ. కొంచెం ఇది ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ జేఈకి అండ్ వెబ్సైట్కి మోస్ట్ ఇంపార్టెంట్. రెగ్యులర్గా జేఈలో అడుగుతున్నాడు క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 28. మ్యాక్సిమం వాల్యూ ప్రాబ్లం రెగ్యులర్గా వెబ్సైట్లో జేఈలో అడుగుతుంటాడు. బట్ ఇచ్చిన క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ మోడ్యులస్ Z-1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3, అంటే 3 కన్నా తక్కువ ఉంటుందని మోడ్యులస్ Z-1 వాల్యూ, దెన్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ మోడ్యులస్ Z+4 ఈజ్ డాష్. అంటే వాడిచ్చిన కండిషన్ ఫస్ట్ తీసుకుంటున్నా. చాలా ఈజీ అండి. ఇది రెగ్యులర్గా జేఈలో అడిగాడు, 2 ప్రాబ్లమ్స్ కూడా, అండ్ వెబ్సైట్లో కూడా అడుగుతుంటాడు. సో మోడ్యులస్ Z-1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3 వాడిచ్చిన కండిషన్. మనకి దేనిది మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ గుర్తు ఒక ప్రాబ్లం జాగ్రత్త వినండి. Z+4 మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. Z+4 మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏం చేద్దామంటే ఫస్ట్ Z+4గా కావాల్సింది మనకి. ఈ Z+4ని ఏం చేయాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ Z-1 రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఈ Z+4ని ఏం చేయాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ వీడి ఛేదిస్తే దానిలో రాయాలి. అంటే మోడ్యులస్ రాస్తున్నాండి. ఫస్ట్ Z-1 రాస్తా ఇక్కడ, Z+4ని Z-1 అంటే మనకి Z+4 ఉంది కదా, అంటే మా డైరెక్ట్ రాసుకోవద్దు. అంటే 1 యాడ్ చేస్తే 5 అవుతుంది, 5 - 1 4 అవుతుంది. 5లకి -1 చేస్తే 4 వస్తుంది, మళ్ళీ ఇదే వస్తుంది. అంటే మనకి టర్మ్ డిఫరెంట్ ఏముండాలి, Z-1 వచ్చేటట్టు రాసుకోవాలి. అర్థమైంది అనుకుంటా. మళ్ళీ సింప్లిఫై చేస్తే మళ్ళీ ఇదే రావాలి. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్, Z1 is Z2. ఇంతకుముందు చెప్పే ఫార్ములా ఏంటి, మోడ్యులస్ Z1 ప్లస్ Z2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మోడ్యులస్ Z1 ప్లస్ Z2. మ్యాక్సిమం వాల్యూకి కండిషన్ అప్లై చేయండి. మోడ్యులస్ Z1 ప్లస్ మోడ్యులస్ Z2. మినిమం వాల్యూకి ఏం చేస్తామంటే రివర్స్ అప్లై చేస్తాం, ఇది అప్లై చేస్తాం రివర్స్లో. ఓకేనా. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది మనకి, మోడ్యులస్ Z1 మోడ్యులస్ Z-1 ప్లస్ మోడ్యులస్ 5. మోడ్యులస్ 5 అంటే రియల్ నెంబర్ వస్తుంది. సో మోడ్యులస్ Z-1 దేనికన్నా లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ ఏది ఉంది, 3 కదా. సో 3 + 5 అంటే 8. సో మ్యాక్సిమం వాల్యూ 8. ఎంత ఈజీ చూడండి. రెగ్యులర్గా చేయి క్వశ్చన్ అండి, ప్రీవియస్గా చెక్ చేసుకొని కావాలంటే. ఓకేనా. సో టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీరు చేయొచ్చు ఈజీగానే. 29th క్వశ్చన్ చూడండి, ఆన్సర్ ఈజీ చేయొచ్చు ఫటాఫట్. వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, Z+4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3. ఇంకా నెక్స్ట్ దేని వాల్యూ ఫైండ్ చేయాలి, Z+1 వాల్యూ ఫైండ్ చేయాలి. అంటే మోడ్యులస్ Z+1 ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇక్కడ ఏం రాయాలి మనం, Z+4లో రాయాలి. దీన్ని ఏం రాయాలి, 4లో. ఫస్ట్ Z+4 రాస్తాం, Z+4. బట్ మనకు 1 కావాలి కదా. 1 కావాలంటే 4లోకి వెళ్ళి ఎంత మైనస్ చేయాలి, 3 మైనస్ చేయాలి. ఓకేనా, 3. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఫార్ములా Z1 ప్లస్ Z2. సో మోడ్యులస్ Z+4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మోడ్యులస్ Z+4 ప్లస్ మోడ్యులస్ -3. మోడ్యులస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ Z+4 ఎంత ఇచ్చిన మనకి, మోడ్యులస్ Z+4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3 కదా. సో 3 మోడ్యులస్ -3 అంటే +3, 3 + 3 అంటే 6. సో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ Z+1 ఈజ్ 6.
ఎంత ఈజీ చూడండి. ఒక్క ఫార్ములా మనం మ్యాక్సిమం వాల్యూ దగ్గర అప్లై చేసేదంటే ఒక్క ఫార్ములా. ఇంకో కండిషన్ ఏం గుర్తుందంటే వాడు దేన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడో దాన్ని వాడు ఇచ్చిన దాంట్లో ఆ టర్మ్స్లో రాయాలి. రాసిన తర్వాత ఈ ఫార్ములా అప్లై చేయాలి. మోడ్యులస్ Z1 + Z2 ≤ మోడ్యులస్ Z1 + మోడ్యులస్ Z2. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇఫ్ Z2 ఈ మోడల్ మనకి రెగ్యులర్ వస్తుంటుంది కూడా. ఇఫ్ Z2 by Z1 is an imaginary, then the value of modulus 2Z1 + Z2 by modulus 2Z1 - Z2 is dash. సో వాడు వచ్చింది ఏంటి మనకి Z2 by Z1 is imaginary అంట. Z2 by Z1 is imaginary, ప్యూర్లీ ఇమాజినరీ అంటే ప్యూర్లీ ఇమాజినరీ అనుకోవాలి. అంటే దాన్ని ఏమనుకున్నాం, Z2 by Z1 = AI అనుకుందాం. రియల్ పార్ట్ ఉండదు, దాంట్లో ఇమాజినరీ పార్టే ఉంటుంది. Z2 by Z1 = AI అనుకుందాం. అయితే వాడు ఇచ్చిన క్వశ్చన్లో అంటే మనకి దేని వాల్యూ ఫైండ్ చేయాలి, మోడ్యులస్ 2Z1 + Z2 by 2Z1 - Z2 = సో మనకి Z2 by Z1 కావాలి. ఎవ్రీ టర్మ్ని న్యూమరేటర్ని డినామినేటర్ని Z1తో డివైడ్ చేయాలి. అండ్ డివైడ్ చేస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ 2Z1 by Z1 + Z2 by Z1 బై డినామినేటర్లో 2Z1 by Z1 - Z2 by Z1 ఇది వస్తుంది మనకి. ఓకేనా, Z1 క్యాన్సిల్ అవుతుంది, Z1 క్యాన్సిల్ అవుతుంది. మోడ్యులస్ ఏమొస్తుంది మనకి 2 + Z2 by Z1. Z2 by Z1 అంటే ఏం తీసుకున్నాం, ఇమాజినరీ కదా, AI. బై డినామినేటర్ ఏమొస్తుంది మనకి 2 - AI. సో దీని మోడ్యులస్ సపరేట్ తీసుకుంటే ఏమొస్తుంది, మోడ్యులస్ 2 + 4i by 2 - 4i. 2 + 4i మోడ్యులస్ ఏంటి, మోడ్యులస్ అంటే √x² + y². x అంటే రియల్ పార్ట్, y అంటే ఇమాజినరీ. 2² + a² బై డినామినేటర్ ఏంటి మనకి 2² + -a² 2² అంటే 4 + a² న్యూమరేటర్ అవుతుంది. డినామినేటర్ ఏంటి, -² కూడా పాజిటివ్ కదా, 4 + a². సో రెండు క్యాన్సిల్ అవుతాయి. అంటే దీని వాల్యూ ఏంటంటే 1. Z2 by Z1 is imaginary, then modulus 2Z1 + Z2 by 2Z1 - Z2 is 1. దీని వాల్యూ 1. ఓకేనా. నెక్స్ట్ 32nd క్వశ్చన్ చూడండి. ఇది 32 క్వశ్చన్. If iz³ + z² - z plus I = 0, then modulus of z is equals to dash. సో మనకు అడిగింది ఏంటి, మనకి మోడ్యులస్ ఆఫ్ z అడిగాడు. సో వాడు ఇచ్చిన దాన్ని తీసుకుందాం. iz³ + z² - z plus I is equals to 0. సో ఏం రాసుకోవచ్చు మనకి కొంచెం ఇక్కడ I కామన్ తీసుకొని 2 టర్మ్స్ అబ్జర్వ్ చేసి ఇక్కడ I ఉంది, ఇక్కడ I లేదు. సో z² కామన్ ఉంది మన రెండింటిలో కూడా. సో z² కామన్ తీసాం అనుకోండి, ఏమొస్తుంది మనకి z² కామన్ తీస్తే ఇక్కడ IZ వస్తుంది +1 వస్తుంది. ఇక్కడ -1 కామన్ తీస్తే ఏమొస్తుంది, z - I వస్తుంది = 0. సో ఇక్కడ 1 ఏం రాసుకోవచ్చు అంటే -i² రాయొచ్చు 1ని. అప్పుడు కామన్ తీస్తే సేమ్ వస్తుంది చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. z² ఇస్తే IZ, ఈ 1 ఏం రాస్తుంటే -i² రాస్తున్నా. -1 × z - I = 0. I ఇప్పుడు కామన్ తీసుకోవచ్చు. I కామన్ తీస్తే ఏమొస్తుంది మనకి, I కామన్ తీయడానికి ఎందుకంటే z - I ఉంది, ఇక్కడ IZ +1 ఉంది. I కామన్ తీస్తే z అవుతుంది. ఇక్కడ I లేదు కాబట్టి 1 ఏం చేస్తుంటే -i². I² అంటే -1 కదా, -1 ప్లస్. సో ఇప్పుడు I కామన్ తీస్తే IZ² అవుతుంది. IZ² కామన్ అయితే కామన్ తీస్తే రిమైనింగ్ z - I -1 × z - I = 0. అగైన్ z - I క్యాన్సిల్. z - I కామన్ తీస్తే కామన్ తీస్తున్నా. IZ² -1 = 0. ఓకేనా. సో z - I = 0, z = I. ఇక్కడ ఏంటి, IZ² is equals to 1, z² is equals to 1/i. 1/i అంటే z² z is equals to ±1/√i వస్తుంది, √i. సో దాని అంటే మనకి కంప్లీట్గా వాడు ఇచ్చిన వాల్యూ రేషనల్ నెంబర్సే ఉండే. 1/2, 2 ఉంది, 3/2 ఉంది, 1 ఉంది.
ఓకేనా. మనకి అడిగింది ఏంటి, మనకి వాడు మాడ్యులస్ ఆఫ్ జెడ్ అడిగిండు. మనకి జెడ్ ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కదా, మనకి దీనికి అవసరం లేదు ఇంకా. ఇది మాడ్యులస్ ఆఫ్ జెడ్, దీని మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఫైండ్ చేయండి. మాడ్యులస్ చేస్తే ఏమొస్తుంది మనకి, రూట్ ఓవర్ రియల్ పార్ట్ ఏంటి 0, 0 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. 0 స్క్వేర్ అంటే 0, 0 ప్లస్ 1 అంటే 1, రూట్ 1 అంటే 1. మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో మనకు అడిగింది మాడ్యులస్ జెడ్ వాల్యూ వచ్చింది కాబట్టి దీన్ని మాడ్యులస్ చేస్తే సరిపోతుంది. జెడ్ స్క్వేర్ గురించి మనకు అవసరం లేదు ఇంకా. ఓకేనా. సో మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆప్షన్ డి. ఇది క్వశ్చన్ ఏపీలో 22లో అడిగాడండి. ఓకేనా. సో జాగ్రత్తగా ఇంకో టెక్స్ట్ బుక్లో రెగ్యులర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ ప్లస్ 2 బై జెడ్ మస్ట్ ఈక్వల్స్ టు 2, ఇమాజినరీ పార్ట్ ఆ ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. మీకు ప్రాక్టీస్ పేపర్స్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నా. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డెఫినెట్గా నేను ఐ విల్ షేర్ ద ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా యూస్ఫుల్ అండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీరు చెప్పా ఫస్టే, మీ సపోర్ట్ ఉంటేనే నేను క్లాసెస్ చేస్తా అని. సో డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా అందరు కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.